బడీ అనేది నల్లగా మెరిసే నరులతో కూడిన ఒక గోల్డెన్ రిట్రీవర్. అతనికి చాలా బొమ్మలతో కూడిన ఒక బుట్ట ఉంది, ఎర్రని బంతులు, తాడు కట్టెలు, వింత వింత శబ్దాలు చేసే స్క్వీకీ బొమ్మలు. బడీ తన బొమ్మలన్నింటినీ తాను కాపాడుకోవడం చాలా ఇష్టం. ఒక ఉదయం, బడీ మంచి స్నేహితురాలు డైసీ, ఒక ఆనందభరితమైన బీగిల్ ఆడుకోవడానికి వచ్చింది. ఆమె పొడవాటి చెవులు దూకుతూ, తన తోకను ఆనందంగా ఊపుతూ వచ్చేసింది. హాయ్ బడీ, డైసీ శబ్దం చేసింది. నేను కూడా నీ బొమ్మలతో ఆడుకోగలనా? బడీ తన తల కుదిర్చి, లేదు డైసీ. ఇవి నా బొమ్మలు, అన్నాడు, తన స్క్వీకీ బంతిని జాగ్రత్తగా కాపాడుకుంటూ. డైసీ తోక ఊపడం ఆపేసింది. ఆమె పెద్ద గోధుమ రంగు కళ్ళు విషాదంగా కనిపించాయి. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించింది. బడీ ఆమె వెళ్ళిపోతున్నట్లుగా చూశాడు. అతని గుండె నొప్పిపడింది. డైసీ, అన్నాడు, తన స్క్వీకీ బంతిని పట్టుకుని ఆమె వైపు పరుగెత్తుకుంటూ. వెయిట్ డైసీ. చూడు, మనం కలిసి ఆడుకుందాం. డైసీ మళ్ళీ తన తోకను విపరీతంగా ఊపుతూ ఆనందంతో ఆగిపోయింది. ఇద్దరు కలిసి ఆడుతూ బంతిని పంచుకున్నారు. తాడు తగలాట ఆడారు. స్క్వీకీ బొమ్మతో ఆడుతూ నవ్వారు. బడీకి తెలిసింది, పంచుకోవడం వలన ఆట మరింత సంతోషకరంగా మారుతుందని. అతనికి తెలిసింది, ఆటల్లో స్నేహితులతో ఆడటం చాలా మంచి అనుభవం. సూర్యాస్తమయం వచ్చినప్పుడు, పసుపు, నారింజ రంగులతో నిండిన ఆకాశంలో బడీ మరియు డైసీ ఒక పెద్ద చెట్టు కింద ఆనందంగా సేదతీరారు. అతనికి తెలిసింది, స్నేహితులతో పంచుకోవడం మాత్రమే కాదు, జీవితంలోని అందాన్ని పెంచుతుంది. శుభరాత్రి డైసీ, అని బడీ ముసి ముసి నవ్వుతూ అన్నాడు. శుభరాత్రి బడీ, డైసీ కోసమంటూ మూసుకుపోయింది. వెన్నెల రాత్రి చుక్కల కాంతి కింద బడీ తన మంచి మిత్రులతో రేపటి ఆనందం గురించి కలలు కనసాగాడు.